Dear students, today we are going to learn an interesting chapter, a new chapter, that is the differential equations, which is last chapter of intermediate second year mathematics 2B paper. So in our YouTube channel Maths Friend, we have completed total 7 chapters. సో అన్ని చాప్టర్స్ మన దానిలో అప్లోడ్ చేయబడి ఉన్నాయి. క్లియర్గా ప్రతి కాన్సెప్ట్, ప్రతి ప్రాబ్లం, సమ్ టైమ్స్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఆల్ ఐ హ్యావ్ కవర్డ్. సో మీరు మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో మొత్తం అన్నీ ఉంటాయి. సో వాటిని మీరు క్లియర్గా నేర్చుకోవచ్చు. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? రైట్. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లాస్ట్ టాపిక్, దట్ ఈస్ 8th చాప్టర్. ఆ టాపిక్ నుంచి మనకి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో మంచి వెయిటేజ్ ఉంది. యాజ్ వెల్ యాజ్ ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంసెట్, ఐఐటి, జేఈలో కూడా ఖచ్చితంగా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఓకేనా? సో కాబట్టి వాటిని చక్కగా వినండి, నేర్చుకోండి, మంచి మార్క్స్ స్కోర్ చేయండి. ఓకే. సో జనరల్గా మనకి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో జనరల్గా మనకి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది ఈ చాప్టర్ నుంచి, ఒక 4 మార్క్స్ క్వశ్చన్, ఒక 7, టోటల్ 13 ఇన్ ఏపీ అండ్ టీఎస్ జనరల్గా. బట్ డ్యూ టు కోవిడ్-19 ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2020-21 మాత్రమే తెలంగాణ వాళ్ళకి ఒక 2 మార్క్స్ క్వశ్చన్, 2 4 మార్క్స్ క్వశ్చన్స్ అంటే 8, 1 7 మార్క్స్ క్వశ్చన్, టోటల్ 17 మార్క్స్. అదే యాజ్ వెల్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి అయితే 1 2 మార్క్స్, 1 4 మార్క్స్, 1 7 మార్క్స్, టోటల్ 13 మార్క్స్, నో చేంజ్. ఓకే. సిలబస్ కూడా తగ్గించడం జరిగింది. దాన్ని మన యూట్యూబ్ ఛానల్లో రెడ్యూస్డ్ సిలబస్ అని చెప్పేసి, డిలీటెడ్ సిలబస్ అండ్ బ్లూ ప్రింట్స్ కూడా ఏ చాప్టర్ నుంచి ఎట్లా, ఏ ఎక్సైజ్ నుంచి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వాటిని మన ప్లేలిస్ట్లో ఉంటాయి, చూసుకోవచ్చు. ఓకేనా? సో నౌ వి విల్ స్టార్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ చాప్టర్. ఓకే. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనగానే ఆ పేరులోనే ఉంది, అన్ ఈక్వేషన్ విచ్ ఇన్వాల్వ్స్ డెరివేటివ్స్. సింపుల్గా చెప్పాలంటే అన్ ఈక్వేషన్ విచ్ ఇన్వాల్వ్స్ డెరివేటివ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం ఎందుకు నేర్చుకోవాలి, దానివల్ల యూజెస్ ఏమున్నాయి? ఓకే. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ వల్ల చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో, మన మ్యాథమెటిక్స్లో ప్లెంటీ ఆఫ్ అప్లికేషన్స్ ఆర్ దేర్. ఓకే. సో అప్లికేషన్స్ ఏంటో చూద్దాం. ఓకే. తర్వాత అప్లికేషన్స్ ఉన్నాయి. తర్వాత మీరు ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇక్కడ కనుక చాయిస్గా వదిలిపెట్టినట్లయితే ఏం జరుగుతుంది, నేర్చుకున్నట్లయితే మళ్ళీ మీకు హాయ్ చెప్తాయి. ఎక్కడ? నెక్స్ట్ ఫర్దర్ ఎడ్యుకేషన్లో. మీరు నెక్స్ట్ డిగ్రీ కానీ, బీటెక్ కానీ, ఇంకా ఏదైనా కోర్స్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే అక్కడ కూడా మ్యాథమెటిక్స్ ఉంటే ఖచ్చితంగా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే టాపిక్ ఉంటుందండి. ఒక యూనిటే ఉంటుంది, ఒక యూనిట్ ఉండొచ్చు, కొన్ని యూనిట్సే ఉండొచ్చు. సో అందులో మళ్ళీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కనబడతాయి, విచ్ ఇన్వాల్వ్స్ డెరివేటివ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటిగ్రేషన్స్. ఓకే. అందులో డెరివేటివ్స్, ఇంటిగ్రేషన్స్ ఖచ్చితంగా నేర్చుకొని ఉండాలి అని ఇప్పటి నుంచో చెప్తున్నాను. సో ఇప్పటికైనా డెరివేటివ్స్, ఇంటిగ్రేషన్స్ పైన మంచి పట్టు సాధించండి. ఓకే. సో ఈ డెరివేటివ్స్, ఇంటిగ్రేషన్స్తో కూడి ఉన్న ఈ చాప్టర్ మీకు డిగ్రీలో ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ బీటెక్లో కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే. రైట్. నెక్స్ట్ ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో వాట్ ఈజ్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్, వాట్ ఈజ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి, పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటో చూస్తాం మనం నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో అండ్ ఈ ప్రజెంట్ వీడియోలో కూడా కొన్ని. నెక్స్ట్ వాట్ ఈజ్ ఆర్డర్ డిగ్రీ. ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చినట్లయితే దాని ఆర్డర్, డిగ్రీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఉంటుంది. నెక్స్ట్ ఫార్మింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. డిఈ మీన్స్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, డిఈ అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని గుర్తుపెట్టుకోండి. ఫార్మింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫ్రమ్ గివెన్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్. ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ ఇచ్చినప్పుడు దాని నుంచి డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఎలా ఫామ్ చేయాలి అనేది నేర్చుకుంటాం. నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని సాల్వ్ చేయడం ఎలా. ఓకే. సో దానికి కొన్ని మెథడ్స్ ఇచ్చాడు మనకి. వేరియబుల్ సపరేబుల్ మెథడ్, హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి, నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి, నెక్స్ట్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి. ఇందులో కూడా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఓకే. సో అవి ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలనేది ఇది నేర్చుకోబోతున్నాం. సో దిస్ ఈజ్ ద ఓవర్ వ్యూ ఆఫ్ అవర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చాప్టర్.
ఓకే, సో మనం ఆలస్యం చేయకుండా యూనిట్ స్టార్ట్ చేసేసుకుందాం. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్? An equation involving one dependent variable and its derivatives with respect to one or more independent variables is called a differential equation. Okay, so for example మనం y is equal to sin x అని తీసుకున్నాం అనుకోండి. y is equal to sin x, దీని డెరివేటివ్ వేస్తే ఏమవుతుందండి? dy by dx, derivative of y with respect to x is equal to sin x derivative cos x. So this is a differential equation. dy by dx మీనింగ్ ఏంటంటే డెరివేటివ్స్లో మీరు నేర్చుకొని ఉంటారు కదా. సో దీని మీనింగ్ ఏంటంటే ద చేంజ్ ఆఫ్ y with respect to x, చేంజ్ ఆఫ్ y, చేంజ్ ఇన్ y with respect to x. దీని అర్థం అది అంటే ఎక్స్ చేంజ్ అయిన కొద్దీ వైలో ఎలాంటి మార్పు జరుగుతుంది అని చెప్పేది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ dx బై dt అనుకోండి, అంటే ఎక్స్ని డిస్ప్లేస్మెంట్ కనుక అనుకున్నట్లయితే, ఇది వెలాసిటీకి అని అనుకోండి, ఎక్స్ని డిస్ప్లేస్మెంట్ కనుక అనుకున్నట్లయితే, టీని టైం కనుక అనుకున్నట్లయితే, టైం చేంజ్ అయిన కొద్దీ అంటే టైం పర్టికులర్ 10 సెకండ్స్ 20 సెకండ్స్ 30 సెకండ్స్ చేంజ్ అయిన కొద్దీ డిస్ప్లేస్మెంట్, ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది అనుకోండి, దాని మూమెంట్లో చేంజ్ ఎలా వస్తుంది అని చెప్పేది ఇదనమాట. టైం చేంజ్ అయిన కొద్దీ డిస్ప్లేస్మెంట్లో మార్పు ఎలా వస్తుంది అంటే ఇక్కడ డిపెండెంట్ ఎవరు, ఇండిపెండెంట్ ఎవరు? టీ ఇండిపెండెంట్, కింద ఉన్నది ఇండిపెండెంట్. టైమ్ ఈజ్ ఇండిపెండెంట్ అంటే టైం చేంజ్ అవుతుంది. 10, 20, 30 దాని ఇష్టం వచ్చినప్పుడు చేంజ్ అవుతున్నప్పుడు మనం దానికి అనుగుణంగా దేనిలో మార్పును అబ్జర్వ్ చేస్తున్నాం? డిస్ప్లేస్మెంట్లో. 10 సెకండ్స్ తర్వాత మోషన్లో ఎలా మార్పు జరిగింది అంటే మూమెంట్ ఎంత ఉంది, ఎంత మూమెంట్ అయింది. 20 సెకండ్స్ తర్వాత ఎంత మూమెంట్ అయింది అంటే విత్ రెస్పెక్ట్ టు టైం వీఆర్ అబ్జర్వింగ్ డిస్ప్లేస్మెంట్. సో ఇన్ దిస్ కేస్ x ఈజ్ డిపెండెంట్, t is independent. In this case y is dependent, x is independent. Derivative of y with respect to x, change in y with respect to x అని చదువుకోవచ్చు. ఓకే, సో లైక్ దట్ వీ హ్యావ్ సీన్ ఇన్ డెరివేటివ్స్ చాప్టర్. ఓకే, సో ఇది y ఈజ్ ఈక్వల్ sin x నార్మల్ ఈక్వేషన్, దాని డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తే dy by dx ఈజ్ ఈక్వల్ టు cos x అయింది. ఇది డెరివేటివ్. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇక్కడ ఓన్లీ వన్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంది. అలా కాకుండా నెక్స్ట్ దీన్ని ఏంటి పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఎలా చేయాలంటే విత్ రెస్పెక్ట్ టు జెడ్ అట్లా ఎలా చేయొచ్చు అంటే ఓకే అవి కూడా మనం నేర్చుకుంటాం. సో y ఈజ్ ఈక్వల్ సైన్ జెడ్ ఉందనుకోండి, విత్ రెస్పెక్ట్ సైన్ ఎక్స్ సైన్ వై సైన్ జెడ్ ఉంటే విత్ రెస్పెక్ట్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు వై అలా చేసుకోవచ్చు అనమాట. జెడ్లో ఇన్వాల్వ్ అయిన జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఒక ఈక్వేషన్ ఉంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వై ఉందనుకోండి, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై. సో ఇప్పుడు డో జెడ్ బై డో ఎక్స్ అంటే ఆన్సర్ ఏమవుతుందో తెలుసా? జెడ్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసినప్పుడు వై కాన్స్టెంట్ అవుతుంది కాబట్టి ఎక్స్ డెరివేటివ్ 1 వై అవుతుంది ఆన్సర్. మళ్ళీ దాన్ని dy by dx అని రాయకూడదు. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసినప్పుడు మిగతా ఏమున్నా వాటిని కాన్స్టెంట్గా ట్రీట్ చేయాలి. ఓకేనా? అలా కాకుండా డో అంటే పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటారు దీన్ని. డో జెడ్ బై డో వై, వైతో చేస్తే ఏమవుతుందంటే ఆన్సర్ ఎక్స్ అవుతుంది. సో డో జెడ్ బై డో ఎక్స్ ప్లస్ డో జెడ్ బై డో వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, రెండింటిని యాడ్ చేసినట్లయితే ఎక్స్ ప్లస్ వై ఇట్లా రాసుకోవచ్చు, రెండు ఈక్వేషన్స్ యాడ్ చేసినట్లయితే. ఓకే, సో ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఎక్స్ ఇన్వాల్వ్ అయింది, వై ఇన్వాల్వ్ అయింది, 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఓకే, 1 డిపెండెంట్ వేరియబుల్ ఇలా. సో దిస్ టైప్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇలా 1 or 2 1 or more ఇప్పుడు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఇండిపెండెంట్ అంటే డినామినేటర్లో మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తాం కదా, విత్ రెస్పెక్ట్ టు వై అట్లా చేస్తాం కదా, 1 or 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్ కనుక ఉన్నట్లయితే దట్ ఈస్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, సింప్లీ డినోటెడ్ విత్ పీడిఈ. ఓన్లీ వన్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఇలాంటి కనుక ఉన్నట్లయితే
సో దట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో దీన్ని మళ్ళీ రివర్స్లో సాల్వ్ చేయొచ్చు, దానికి మెథడ్స్ ఉంటాయి మనకి. సో దీన్ని ఏం రాసుకోవచ్చు, dy ఈజ్ ఈక్వల్ టు cos x dx. ఓకే, డూ ఇంటిగ్రేషన్ ఆఫ్ dy వాట్ y, ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x dx వాట్ sin x ప్లస్ c. ఓకే, సో y ఈజ్ ఈక్వల్ sin x ప్లస్ c వస్తుంది, లేదా పర్టికులర్ ఏదైనా కండిషన్స్ ఇచ్చినట్టయితే పాయింట్స్ ఇస్తాడు, ఇచ్చినప్పుడు మనకు డైరెక్ట్గా ఇది కూడా వస్తుంది. ఓకే, సో ఇలా నార్మల్ ఈక్వేషన్ నుంచి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేయొచ్చు, ఇలా ఇంటిగ్రేషన్ మనకి సింపుల్గా ఇచ్చాను మీకు. సో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి, చెప్పాను ఇంతకుముందు వేరియబుల్ సపరబుల్ మెథడ్ అని, హోమోజీనియస్ మెథడ్, హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి, నాన్ హోమోజీనియస్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఇంకా చాలా ఉంటాయి, మీరు హయ్యర్ క్లాసెస్లో కూడా నేర్చుకుంటారు. ఓకే, సో దిస్ ఈజ్ ద డిస్కషన్. ఓకే, సో ఓన్లీ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి, ఇఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కంటైన్స్ ఓన్లీ వన్ ఇండిపెండెంట్ వేరియబుల్, ఇలా విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆర్ విత్ రెస్పెక్ట్ టు టీ, అలా ఒకటే ఇండిపెండెంట్ వేరియబుల్ కనుక ఉంటే, సో దట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఒకవేళ వన్ ఆర్ మోర్ ఉంటే, ఇఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కంటైన్స్ మోర్ దెన్ వన్ ఆర్ మోర్ కాదు, మోర్ దెన్ వన్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉంటే, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓన్లీ వన్ ఉంటేనేమో ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్, మోర్ దాన్ వన్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ అంటే పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఇక్కడ కొన్ని మనం ఎగ్జాంపుల్స్ కనుక చూసినట్లయితే, dy బై dx ప్లస్ 5x ఈజ్ ఈక్వల్ టు cos x. ఇందులో ఇండిపెండెంట్ ఏంటిదండి, ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఏమున్నాయి చెప్పండి, ఇందులో ఓన్లీ x ఉంది, ఒకటే ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది, ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఇందులో కూడా ఇగో విత్ రెస్పెక్ట్ టు ఎక్సే, కానీ డబుల్ డెరివేటివ్ అనమాట, డబుల్ 2 టైమ్స్ చేసాము, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసాం కాబట్టి ఇది ఎక్స్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఒకటే ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఈ ఎగ్జాంపుల్లో చూసినట్లయితే జెడ్ని ఎక్స్తో చేసాం, అదే జెడ్ని వైతో చేసాం. సో ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఎక్స్ కామా వై కాబట్టి, సో దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. నెక్స్ట్ ఇక్కడ కూడా ఎక్స్ వై జెడ్, డబ్ల్యూలో ఈక్వేషన్ ఉంటుంది, దాన్ని ఎక్స్తో చేయడం, వైతో చేయడం, జెడ్తో చేయడం. అంటే ఇండిపెండెంట్ ఏంటి అంటే ఇక్కడ ఎక్స్ వై జెడ్ మోర్ దెన్ 1 ఉన్నాయి, 1 కంటే ఎక్కువ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఈ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ గురించి మనకి ఈ చాప్టర్లో డిస్కషన్ ఉండదు, మనం నెక్స్ట్ హయ్యర్ క్లాసెస్లో పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ గురించి నేర్చుకుంటాం. సో ఓన్లీ మన ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మాత్రమే నేర్చుకుంటాం. ఓకే, నెక్స్ట్ దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది అప్లికేషన్స్ ఆఫ్ అవర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో నెంబర్ 1 ఈజ్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. ఎక్స్పోనెన్షియల్ గ్రోత్లో మన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని యూజ్ చేస్తాం. ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అంటే ఏంటంటే, బ్యాక్టీరియా కనుక చూసుకున్నట్లయితే బ్యాక్టీరియా ఆర్ వైరస్. ఓకే, సో ఇప్పుడు 1 సెకండ్లో ఫర్ ఎగ్జాంపుల్ 2 బ్యాక్టీరియాస్ ఉన్నాయనుకోండి, నెక్స్ట్ సెకండ్కి ఏమవుతాయంటే 1 సెకండ్లో 2 ఉంటే సెకండ్ టైమ్ నెంబర్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది చూడండి. 2 సెకండ్లో ఏమవుతాయంటే 2 స్క్వేర్ డబుల్ అవుతుంది అంటే 4 అవుతాయి. 3rd సెకండ్లో 2 క్యూబ్ అంటే ఒక బ్యాక్టీరియా డబుల్ అవుతుంది. ఒక బ్యాక్టీరియా డబుల్ అంటే ఈ ఉన్నాయి కదా 2 అంటే ఒక్కొక్కటి డబుల్ అయిపోతాయి. సో 3rd సెకండ్లో ఏమైపోతాయి 2 క్యూబ్ అంటే ప్రతి బ్యాక్టీరియా మళ్ళీ డబుల్ అయిపోయి 2 క్యూబ్ అంటే ఏమవుతుంది 8. సో దీన్ని ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అంటారు. నెక్స్ట్ 2 పవర్ 4 4th సెకండ్లో 16 అవుతాయి. సో ఫస్ట్ సెకండ్లో ఎన్ని ఉన్నాయండి, ఓన్లీ 2 బ్యాక్టీరియాలు ఉన్నాయి, కానీ 5th సెకండ్స్ వచ్చేసరికి 2 పవర్ 5. ఇక్కడ ఏమనిపించట్లేదు మీకు, చిన్నగా పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. 6th సెకండ్స్ అలా 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 10th సెకండ్కి వచ్చేసరికి ఒకటేసారి 10 సెకండ్లలోనే 2 పవర్ 10 అంటే ఏమైపోతుంది 1024. ఓకే, సో ఇలా జస్ట్ అంటే బ్యాక్టీరియా మొత్తం ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది, బ్యాక్టీరియా ఆర్ వైరస్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే, సో దీన్ని మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్కి మార్చి దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు, దాన్ని స్టడీ చేయొచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మంచి యాక్టివ్ కనబడుతున్నాను కదా, సాయంత్రం కల్లా చూసేసరికి మొత్తం డల్ అయిపోయి ఉండొచ్చు.
ఒకవేళ ఫీవర్ అటాక్ అయిందనుకోండి, డల్ అయిపోయి ఉండొచ్చు. అంటే అర్థం ఏంటి, లోపల ఫీవర్కి సంబంధించిన బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది విత్ ఇన్ సెకండ్స్, విత్ ఇన్ మినిట్స్లో డబుల్ అయిపోయి మొత్తం ఇంక్రీజ్ అయిపోయి మన బాడీలో, అంటే మన లోపల ఫైట్ చేసే వాళ్ళు ఉంటారు, ఆ విషయం మీకు తెలుసు కదా. ఓకే, సో ఈ బ్యాక్టీరియా మనకి లోపలికి వచ్చి మనల్ని హామ్ చేయకుండా, ఓకే, హామ్ చేయకుండా లోపల మన ఇమ్యూనిటీ పవర్ వల్ల అవి ఎప్పటికీ అటాక్ చేస్తూ ఉంటాయి. ఓకే, మనకి ఏదైనా హామ్ చేసే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ, ఇప్పుడు మనం కోవిడ్ గురించి కూడా చూసాం కదా, చాలామందికి అటాక్ అయి ఉంటుంది, బట్ తెలియకుండా లోపల ఉన్న ఇమ్యూనిటీ పవర్ వల్ల కూడా మనం ఆల్రెడీ అటాక్ అయిపోయి ఉండొచ్చు కూడా. సో యాక్టివ్గా ఉన్నామంటే, చాలామంది యాక్టివ్గా ఉన్నాం అంటే కారణం ఏంటంటే మనం తీసుకునే ఫుడ్, ఓకే, సో మన తీసుకునే ప్రికాషన్స్ వల్ల, ఇమ్యూనిటీ పవర్ వల్ల మనం లోపల ఉన్న మన ఇమ్యూనిటీ పవర్ వల్ల వాటితో ఫైట్ చేసి, సో వాటిని చంపేసి అలా మనం హెల్తీగా ఉండేలా చూస్తాయి అన్నమాట. సో అలా మనం పొద్దున చూడగానే మనం యాక్టివ్గా ఉన్నాం, సో ఆ బ్యాక్టీరియా అటాక్ అయిందనుకోండి, దాని డామినేషన్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మనం దాని బారిన పడాల్సిందే. సో దాని డామినేషన్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది, అది ఇంక్రీజ్ అయిపోయి లోపల మనలో ఫైటర్స్ లేకపోవడం వల్ల, అప్పుడు దాని డామినేషన్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది, అది ఇంక్రీజ్ అయిపోయి సెకండ్స్కి ఇలా డబుల్ అయిపోయి ఇంక్రీజ్ అయిపోయి ఏమవుతుందంటే చాలా పెరిగిపోతుంది అనమాట. అప్పుడు ఫీవర్ వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, ఒక డోలో 650 లేదా ఏదైనా యాంటీబయాటిక్, ఓకే, ట్యాబ్లెట్ వేయడం వల్ల ఏమైపోతుంది, సో మనలో ఆ ట్యాబ్లెట్ ఎఫెక్ట్ వల్ల ఏమవుతుంది, అవి మళ్ళీ ఫైట్ చేసి వాటిని చంపేసి, సో మళ్ళీ నార్మల్ పొజిషన్కి వస్తామన్నమాట వీటిని రెడ్యూస్ చేయడం వల్ల. ఓకే, సో ఇలాంటి ఎక్స్పోనెన్షియల్ గ్రోత్, అంటే జస్ట్ మన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పాను, అట్లాంటి వాటిల్లో కూడా మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా ఇది ఒకటి ఎగ్జాంపుల్ క్లియర్గా చెప్పాను. మీకు ఫిజిక్స్లో కనుక చూసినట్లయితే న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అనేది ఒకటి చదువుకుంటాం. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అంటే ఒక ఏ అనే ఆబ్జెక్ట్ ఒక వేడిగా ఉందనుకోండి, బి అనే ఆబ్జెక్ట్ చాలా కూల్గా ఉందనుకోండి, ఇది కూల్ ఆబ్జెక్ట్, ఇది హాట్ ఆబ్జెక్ట్. రెండింటిని కనుక మనం యాడ్ చేసినట్లయితే సో అవి రెండు ఈక్వల్ టెంపరేచర్కి వచ్చేస్తాయి అనమాట. దాని నుంచి ఇది టెంపరేచర్ని ట్రాన్స్పోర్ట్ చేసుకొని, అంటే నేను ఫిజిక్స్ అంతగా చెప్పలేకపోవచ్చు మీకు, బట్ అలాంటి ప్రాసెస్ జరుగుతుంది. దానివల్ల రెండు ఈక్వల్ పొజిషన్కి వచ్చేస్తే టెంపరేచర్ పరంగా. ఇట్లాంటి వాటిలలో కూడా మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కెమికల్ రియాక్షన్స్లో, మీరు కెమిస్ట్రీలో డిఫరెన్షియల్ ఈక్వేషన్ కనబడితే మన డిఫరెన్షియల్ ఈక్వేషన్ అప్లికేషన్ కెమిస్ట్రీలో ఉందని అర్థం. ద మోషన్ ఆఫ్ ఏ పార్టికల్, ఒక పార్టికల్ మూమెంట్ టైంతో పాటు ఎలా చేంజ్ అవుతుంది, ప్లానెట్ యొక్క మూమెంట్, ప్లానెట్స్ టైంతో పాటు దానిలో రేట్ ఆఫ్ చేంజ్, మీనింగ్ అర్థమవుతుంది కదా, dx/dt, ఓకే, విత్ రెస్పెక్ట్ టు టైం దాని మోషన్, దాని మూమెంట్ ఎలా చేంజ్ అవుతుంది, అక్కడ మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ యూజ్ చేస్తాం. ద మోషన్ అంటేనే dx/dt అని అర్థం చేసుకోండి. ఆఫ్ ఏ స్ప్రింగ్స్ టు ఎలక్ట్రిక్ సర్క్యూట్స్లో యూజ్ చేస్తాం. పాపులేషన్ డైనమిక్స్ అంటే నాకు అర్థమైంది చెప్తున్నాను. ఎకనామిక్స్లో కూడా పాపులేషన్, టైంతో పాటు పాపులేషన్ ఎలా చేంజ్ అవుతుంది, ఎలా తగ్గుతుంది, ఏం జరుగుతుంది, ఏమన్నా వైరస్ అటాక్ అయితే టైంతో పాటు ఎట్లా ఇంక్రీజ్ అవుతున్నారు, ఎలా చనిపోతున్నారు, ఇవన్నీ మనం స్టడీ చేయడంలో ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. రేడియో యాక్టివ్ డికే, కెమిస్ట్రీలో రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ వాటి వెయిట్ని లాస్ అవ్వడం, వాటి వెయిట్ని అట్లాంటివి జరుగుతూ ఉంటాయి కదా. సో అట్లాంటి వాటిల్లో కూడా మన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ యూజ్ అవుతాయి. సో దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అప్లికేషన్స్ ఆఫ్ అవర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇన్ వేరియస్ సబ్జెక్ట్స్ లైక్ బయాలజీ. ఇంతకుముందు చెప్పాను కదా, ఈ ఫీవర్ బ్యాక్టీరియా గురించి అంటే బయాలజీలో, కెమిస్ట్రీలో, ఫిజిక్స్లో, ఎకనామిక్స్లో, రకరకాల సబ్జెక్ట్స్లో మన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, మన రూట్స్, దీని యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్ ట్రీ అనుకుంటే దీని రూట్స్ చాలా సబ్జెక్ట్స్కి వెళ్ళిపోయినాయి అనమాట. అంత ఇంపార్టెన్స్ ఉంది. ఓకే, రైట్. సో మీరు ప్రాబ్లమ్స్లో కూడా చూసుంటారు, అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్లో కూడా నేర్చుకొని ఉంటారు. ఓకే, అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్లో కూడా వర్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఎక్కడెక్కడ దీన్ని యూజ్ చేస్తాం, రేట్ ఆఫ్ చేంజ్కి సంబంధించి అట్లాంటి చాలా ఉన్నాయి. మీరు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నారు, దాన్ని బట్టి కూడా మీరు చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, దట్ ఈజ్
order and degree of differential equation. Order of a differential equation, degree of a differential equation. So which is very important in intermediate public examination. They are asking for 2 marks, and as well as which is very important in MCET and IIT exams. Okay, so what is order? Order ante enti? Simple. The order of a differential equation is the order of the highest derivative occurring on it, ante అకరింగ్ ఇన్ ఇట్. సో అంటే మనం ఎన్నిసార్లు డెరివేటివ్ చేసామో చెప్పేదాన్ని ఆర్డర్ అంటారు. ఓకే, సో డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఒక్కసారి చేసామనుకోండి దాని ఆర్డర్ 1, మళ్ళీ చేసామనుకోండి దాని ఆర్డర్ 2, మళ్ళీ చేసామనుకోండి దాని ఆర్డర్ 3. సో 1 టైం చేస్తే దట్ ఈస్ డినోటెడ్ విత్ dy/dx కదా. సో dy/dx ఆర్డర్ ఎంత? 1. సో మళ్ళీ దాన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే ఏమవుతుంది? d²y/dx², ఆల్రెడీ విచ్ వీ హ్యావ్ సీన్ ఇన్ ఫస్ట్ ఇయర్. సో d²y/dx² యొక్క ఆర్డర్ ఎంత అండి? 2 టైమ్స్ డెరివేటివ్ వేసాం కాబట్టి ఆర్డర్ 2. నెక్స్ట్ మళ్ళీ దాన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వేస్తే దాని డెరివేటివ్ d3y/dx³. సో దట్ ఈస్ దాని ఆర్డర్ ఏమవుతుంది? 3. ఇలా మనం n టైమ్స్ చేసామనుకోండి d⁴ny/dx⁴n, దాని ఆర్డర్ n అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఆర్డర్ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ డిగ్రీ? డిగ్రీ ఎలా చెప్తామంటే ఇక్కడ కొంచెం స్టేట్మెంట్స్ పెద్దగా ఉంది అని భయపడకండి, కొంచెం అర్థం చేసుకొని ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తే క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ పాలినామియల్ ఈక్వేషన్, ఒకవేళ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని కనుక పాలినామియల్ ఈక్వేషన్గా కన్వర్ట్ చేయడానికి వీలైనట్లయితే అని చెప్తున్నాడు. ఓకే, ఇన్ ద డెరివేటివ్స్ అక్కరింగ్ ఇన్ ఇట్ యూజింగ్ ది ఆల్జీబ్రాయిక్ ఆపరేషన్స్ సచ్ దట్ ద ఎక్స్పోనెంట్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది డెరివేటివ్స్ ఈజ్ ద లీస్ట్, దెన్ ద లార్జెస్ట్ ఎక్స్పోనెంట్ ఆఫ్ ది హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ ఇన్ ద ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ ది డిగ్రీ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్. అంటే ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ని కనుక మనం పాలినామియల్ అంటే dy/dx, d²y/dx, d³ కనుక అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నట్లయితే వాటి యొక్క పవర్ ఇండెక్స్ ఎలా ఉండాలి? ఇంటీజర్స్ అయి, ఓకే, న్యాచురల్ నెంబర్స్ అయి ఉండాలి. ఓకే, అలా అయినట్లయితే, అలా కన్వర్ట్ చేసుకున్నట్లయితే లేదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓన్లీ వాటి యొక్క పవర్ ఇప్పుడు అలా ఎక్స్ప్రెస్ చేసుకున్నట్లయితే అందులో హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ d³y/dx³ హైయెస్ట్ ఆర్డర్ అనుకోండి, ఇలా ఉంది dy/dx పవర్ 100 ప్లస్ d²y/dx² పవర్ 3 ప్లస్ d³y/dx³ పవర్ 2 ఈజ్ ఈక్వల్ టు 5. ఇలా ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంది. సో దీని ఆర్డర్ ఎంత అంటే ఏమని చెప్పాలి? దీనిలో హైయెస్ట్ డెరివేటివ్ ఏముంది? ఇది d³y/dx³. కాబట్టి దీని ఆర్డర్ ఎంత అవుతుంది? 3. ఆర్డర్ 3 అవుతుంది. ఓకే, దాని తర్వాత ఏం చూడమంటున్నాడు? ఇలా పాలినామియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో పాలినామియల్ ఈక్వేషన్ టైప్లో ఉన్నట్లయితే ఆ హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ ఏదైతే ఉందో దాని పవర్ ఎక్స్పోనెంట్ ఏదైతే ఉంటుందో, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిగ్రీ. ఓకే, ఇది ఆర్డర్, ఇది డిగ్రీ. ఓకే, సో దీంతో సంబంధం లేదు. ఇక్కడ dy/dx పవర్ 100, 100 ఉంది కదా, దాని డిగ్రీ 100 అని మనం 10th, 9th నేర్చుకున్నట్టు అట్లా కాదు. హైయెస్ట్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ఎక్స్పోనెంట్ని డిగ్రీ అంటాం. ఓకే, కండిషన్స్ ఏంటండి? దాన్ని పాలినామియల్ ఈక్వేషన్ లాగా ఆల్జిబ్రాయిక్ ఆపరేషన్స్ని యూజ్ చేసి పాలినామియల్ ఈక్వేషన్ లాగా తయారు చేయాలి, పాలినామియల్ ఇన్ డెరివేటివ్స్ లాగా. తర్వాత అలా కన్వర్ట్ చేసుకోగలగాలి. కన్వర్ట్ చేసుకోలేనట్లయితే దట్ డిగ్రీ ఈజ్ నాట్ డిఫైన్, అదర్వైజ్ డిగ్రీ ఈజ్ నాట్ డిఫైన్. నెక్స్ట్ ఒకవేళ 5x⁴1/2 y⁴3/2 ఇలా ఉందనుకోండి, నో ప్రాబ్లం. ఈ xyలకి పవర్ ఇంటీజర్స్ లేకపోయినా ప్రాబ్లం లేదు. ఇక్కడ చెప్తున్నాను, ద ఎక్స్పోనెంట్ ఆఫ్ x ఆర్ y నీడ్ నాట్ బి అన్ ఇంటీజర్స్. ఎక్స్కి వైకి పవర్ ఇంటీజర్స్ ఉండాల్సిన అవసరం లేదు. బట్ ఇవి ఏవైతే డెరివేటివ్స్ ఉన్నాయో ఆ డెరివేటివ్స్కి మాత్రం పవర్లలో ఇంటీజర్స్ ఉండేలా చూసుకోవాలి. ఓకే, సో అదే పాలినామియల్ ఈక్వేషన్లా ఉండేలా చూసుకోవాలి. సో పవర్లలో 1, 2, 3 ఇలా న్యాచురల్ నెంబర్స్ ఉండేలా చూసుకోవాలి. తర్వాత ఒకవేళ ఇలా పాలినామియల్ ఈక్వేషన్స్ లాగా కన్వర్ట్ చేయలేనట్లయితే దాని యొక్క డిగ్రీ డిఫైన్ అవ్వదు.
ఓకే, అలాంటివి ఏమేమి ఉన్నాయో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి టెక్స్ట్ బుక్లో, ఒక 10 వరకు ఉన్నాయి. ఆ 10 నుంచేలే మనకి 2 మార్క్స్ క్వశ్చన్ అడగడం జరుగుతుంది. సో అవి కనుక మీరు ఆ మోడల్స్ అన్నీ కవర్ చేశారు అందులో, అవి కనుక మీరు నేర్చుకున్నట్లయితే ఐఐటీలో, ఎంసెట్లో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? సో లెట్ us సాల్వ్ సమ్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ఆర్డర్ అండ్ డిగ్రీ. So first find order and degree of the following differential equations. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం చూసినట్లయితే దీనిలో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి dy/dx ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ మొత్తం xలు yలు ఉన్నాయి. ఈ xలు yలతో మనకు సంబంధం లేదు, అవి ఎలానైనా ఉండొచ్చు, పవర్లలో ఇంటీజర్స్ ఉండాల్సిన అవసరం లేదు, ఎలానైనా ఉండొచ్చు. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఇది ఎన్నిసార్లు డెరివేటివ్ చేయబడింది? 1 టైం, కాబట్టి ఆర్డర్ ఈజ్ 1. నెక్స్ట్ ఆర్డర్ 1 అయినప్పుడు ఈ మొత్తానికి పవర్ ఏముంది? 1 కదా, కాబట్టి దాని పవర్ 1 ఉంది, కాబట్టి డిగ్రీ ఏమవుతుంది? 1 అవుతుంది. సింపుల్ ప్రాబ్లం. ఇలాంటివి వచ్చినప్పుడు వదిలిపెట్టద్దు. ఓకే, రైట్. నెక్స్ట్ ఇటువైపు కనుక సెకండ్ ప్రాబ్లం కనుక చూసినట్లయితే ఇది సెకండ్ డెరివేటివ్, సెకండ్ 2 టైమ్స్ చేసాం, ఇక్కడ 1 టైం ఉంది కానీ దాని పవర్ 2 ఉంది, మళ్ళీ హోల్ పవర్ 5/3 ఉంది. ఏమని చెప్పాను? ఇట్లా హోల్ పవర్ మన డెరివేటివ్స్ ఏవైతే ఇన్వాల్వ్ అయి ఉన్నాయో వాటి పవర్లలో ఏముండాలి? న్యాచురల్ నెంబర్స్ ఉండేలా చూసుకోవాలి, 1, 2, 3లు. కాబట్టి ఇక్కడ 5/3 ఉంది, కాబట్టి 5/3 ఉండకూడదు అంటే ఏం చేయాలి? ఈ క్యూబింగ్ ఇంటీజర్ ఉండేలా, అంటే న్యాచురల్ నెంబర్ ఉండేలా చూసుకోవాలంటే పవర్ 1/3 ఉండొద్దు, దాన్ని 3తో క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్. క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది? d²y/dx² హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 + dy/dx హోల్ స్క్వేర్ హోల్ పవర్ 5/3 × 3 హోల్ క్యూబ్, అంటే 3 క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ 5 వచ్చేసింది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. సో ఇదేమో ఓన్లీ సింగిల్ డెరివేటివ్, dy/dx అంటే ఆర్డర్ 1, d²y/dx² అంటే ఆర్డర్ 2. ఇందులో మ్యాక్సిమం ఎంత? 2, కాబట్టి సో ఆర్డర్ 2 సెకండ్ ఆర్డర్ కదా, హైయెస్ట్ డెరివేటివ్ d²y/dx² కాబట్టి ఆర్డర్ 2 అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇక దాంతో సంబంధం లేదు, ఆర్డర్ 2 ఉన్న నెత్తిపైన, తలకాయ పైన, అంటే పవర్ ఎక్స్పోనెంట్లు ఏముందో చూసుకోవాలి. సో d²y/dx² తలపైన మొత్తం ఇక్కడ 5 అయిపోయింది కదా, ఇంటీజర్లా కన్వర్ట్ అయిపోయింది కాబట్టి పవర్ 3 ఉంది. సో హైయెస్ట్ ఆర్డర్ ఏదైతే ఉందో దాని పవర్లో ఏముందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిగ్రీ. సో అది రాసే ముందు మనం చేయాల్సిన పని ఏంటి? ఈ పవర్లో రేషనల్ నెంబర్ ఉండకుండా చూసుకోవాలి. ఓకేనా? రైట్. ఇలా కన్వర్ట్ చేసి ఆర్డర్ 2 డిగ్రీ 3 అయిపోతుంది. సింపుల్. నెక్స్ట్ 2 more ప్రాబ్లమ్స్. ఇక్కడ దీనిలో dy/dx కనబడుతుంది, d²/dx² కనబడుతుంది, కాబట్టి ఆర్డర్ 2 అని ఫిక్స్ అయిపోయింది. మరి ఈ పవర్ 3/2 ఉంది. 3/2 రేషనల్ నెంబర్ కదా, రేషనల్ నెంబర్ ఉండకూడదు కదా. సో దాన్ని మామూలుగా మార్చాలంటే ఏం చేయాలి? స్క్వేరింగ్ చేయాలి. ఇక్కడ 1/2 ఉంది కాబట్టి స్క్వేరింగ్ చేస్తే అది పోతుంది. ఓకే, సో దట్ స్టెప్ వీ హ్యావ్ టు డూ. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, దెన్ 1 + d²y/dx² హోల్ స్క్వేర్ దీనికి స్క్వేర్ చేస్తున్నాను ఈజ్ ఈక్వల్ టు 2 + dy/dx హోల్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 × 2 క్యాన్సిల్, రైట్. సో దీన్ని స్క్వేరింగ్ చేస్తే 1 స్క్వేర్ a + b హోల్ స్క్వేర్ కదా, a² + b² అంటే ఆల్రెడీ స్క్వేర్ ఉంది, స్క్వేర్ చేస్తే ఏమైతే పవర్ 4 అవుతుంది, ప్లస్ 2ab 2 × 1 × d²y/dx² హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనం క్యూబింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు చేయొద్దు అంటే మనం చూడాల్సింది ఏంటిది? హైయెస్ట్ ఆర్డర్ ఏదైతే ఉందో దాని తలపైన దాని ఎక్స్పోనెంట్ ఏది ఉందో అది చూస్తే మనకి డిగ్రీ తెలిసిపోతుంది. ఇక్కడ dy/dxతో పని లేదు, d²y/dx²తో పని. ఒకవేళ d²y/dx² ఇటు ఉంటే దాన్ని క్యూబింగ్ చేయాలి. క్యూబింగ్ చేయకపోయినా అవసరం లేదు, జస్ట్ జనరల్గా కూడా చెప్పవచ్చు మనం. d²y/dx² హోల్ స్క్వేర్ ఉంది అనుకోండి, క్యూబ్ చేస్తే ఏమవుతుంది? 3 × 2 6 అవుతుంది, దట్ ఈస్ ద డిగ్రీ. అట్లా చూసి కూడా చెప్పొచ్చు. స్క్వేర్ అంటే 4 అవుతుంది అని అర్థం చేసుకోవాలి. సో ఆర్డర్ ఎంతండి? ఆర్డర్
ఇందులో dy/dx d²y/dx² ఉంది కాబట్టి 2 ఆర్డర్ 2 సెకండ్ 2 టైమ్స్ డెరివేటివ్ చేసాం కాబట్టి. ఇప్పుడు డిగ్రీ అంటే ఏం చూడాలి, ఏదైతే హైయెస్ట్ డెరివేటివ్ ఉందో దాని తల మీద ఏముంది, ఇక్కడ దీని తల మీద 4 ఉంది, ఇక్కడ 2 ఉంది, అందులో మ్యాక్సిమం ఎవరు, ఇది 2 ఇది 4 కదా, మ్యాక్సిమం 4 కాబట్టి 4 ఈజ్ ద డిగ్రీ. ఓకేనా, సో అలా స్టడీ చేయండి. నెక్స్ట్ ఇక్కడ 1/2 1/3 1/4 ఉన్నాయి, జాగ్రత్తగా చేయాలి. సో ఫస్ట్ ఈ 1/4 పోవాలి అంటే ఏం చేయాలి, ఈ 1/4 అటువైపు వెళ్తే ఏమవుతుంది, dy/dx పవర్ 1/2 d²y/dx² పవర్ 1/3 ఈజ్ ఈక్వల్ టు పవర్ 4 వేస్తున్నాను, బోత్ సైడ్స్ పవర్ 4 0 పవర్ 4 వస్తుంది. 1/4 అటువైపు వెళ్తే 0 పవర్ 4 అవుతుంది, అంటే 0. నెక్స్ట్ dy/dx హోల్ పవర్ 1/2 ఈజ్ ఈక్వల్, దీన్ని అటువైపు తీసుకెళ్తున్నాను, మైనస్ d²y/dx² హోల్ పవర్ 1/3. ఇప్పుడు ఓకే, పాలినామియల్ ఈక్వేషన్లా లేదు కాబట్టి ఇక్కడనేమో పవర్ 1/2 ఉంది, ఇక్కడ 1/3 ఉంది. ఇలా డిఫరెంట్ రేషనల్ నెంబర్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఈ డినామినేటర్లు ఏమైతే ఉన్నాయో వాటి ఎల్సిఎం, 2కి 3కి ఎల్సిఎం ఏమవుతుందండి, 2 3 6. ఓకే, 2కి 3కి ఎల్సిఎం ఏమవుతుంది 6. ఆ ఎల్సిఎంతో మల్టిప్లై చేయాలి పవర్స్ని. ఓకే, సో dy/dx హోల్ పవర్ 1/2 పవర్ 6 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ d²y/dx² హోల్ పవర్ 6. అప్పుడు ఏమైపోతుంది, ఇది 2 3 క్యాన్సిల్ అయిపోయి dy/dx హోల్ పవర్ 3 మైనస్ పవర్ 6 అంటే ప్లస్ d²y/dx² 3 2 స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు dy/dx d²y/dx అంటే మ్యాక్సిమం d²y/dx సెకండ్ ఆర్డర్ కాబట్టి ఆర్డర్ 2 అవుతుంది. డిగ్రీ వచ్చేసి దీని పవర్ చూడాలి, దీని ఎక్స్పోనెంట్ ఏముంది 2 ఉంది కాబట్టి డిగ్రీ కూడా 2 అవుతుంది. ఓకే, సో ఇలా ఆ ఎక్స్పోనెంట్స్ని న్యాచురల్ నెంబర్స్లో అలా మార్చుకోవచ్చు, దాన్ని ప్రాక్టీస్ చేయండి. సింపుల్, ఇట్ ఈజ్ ఏ పాలినామియల్ ఈక్వేషన్ ఇన్ d²y/dx² రాయాలి అది. ఇట్ ఈజ్ ఏ పాలినామియల్ ఈక్వేషన్ ఇన్ d²y/dx². ఇప్పుడు మీరు చెప్పండి దీని ఆర్డర్ ఏమవుతుంది, ఆర్డర్ హైయెస్ట్ డెరివేటివ్ 2 కదా, dy/dx లేదు ఇక్కడ, d²y/dx² హైయెస్ట్ డెరివేటివ్ 2 కాబట్టి ఆర్డర్ 2. సో నెక్స్ట్ డిగ్రీ అంటే ఏదైతే హైయెస్ట్ డెరివేటివ్ ఉందో దాని పవర్ ఏముందో, దాని పవర్ ఏముంది 1, ఏం లేదంటే 1 కదా, సో దాని డిగ్రీ ఏమవుతుంది 1. సింపుల్, ఆర్డర్ 2 డిగ్రీ 1. దీనికి కనుక చూసినట్లయితే ఇక్కడ కూడా పవర్లలో రేషనల్ నెంబర్స్ ఏమి లేవు, ఇట్ ఈజ్ ఏ పాలినామియల్ ఈక్వేషన్ రాయాలి ఇక్కడ, ఇట్ ఈజ్ ఏ పాలినామియల్ ఈక్వేషన్ ఇన్ dy/dx d²y/dx². సో ఓకే, d³y/dx³. హైయెస్ట్ డెరివేటివ్ ఏంటి, dy/dx d²y/dx² d³y/dx³. హైయెస్ట్ d³y కాబట్టి ఆర్డర్ 3 అవుతుంది. సో ఆర్డర్ 3 అయిన తర్వాత ఈ పక్కనే అన్నీ చూడాల్సిన అవసరం లేదు, ఈ ఆర్డర్ ఏదైతే ఉందో దాని తలపైన అంటే దాని ఎక్స్పోనెంట్ ఏముందో అది డిగ్రీ అవుతుంది. సో డిగ్రీ ఈజ్ 2, ఆర్డర్ 3 డిగ్రీ 2. ఓకే, నెక్స్ట్ ఇది చూసినట్లయితే ఏముందండి, x⁻1/2 d²y/dx² హోల్ పవర్ 1/3 ప్లస్ x dy/dx ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇక్కడ దీనిపైన పవర్ 1/3 ఉంది కాబట్టి ఏం చేయాలి, అది కాకుండా మిగతా టర్మ్స్ని అటువైపు తీసుకెళ్ళండి. x⁻1/2 d²y/dx² హోల్ పవర్ 1/3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ x dy/dx ప్లస్ y. సో ఇక్కడ పవర్ 1/3 అటువైపు వెళ్తే ఏమవుతుంది, క్యూబింగ్. ఓకే, పవర్ 1/3 పోవాలంటే ఏం చేయాలి, క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్, క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో క్యూబింగ్ చేస్తే ఏమవుతుంది, x⁻3/2 అవుతుంది. ఇక్కడ d²y/dx² హోల్ పవర్ 1/3 పవర్ 3, సో -1/3 x dy/dx ప్లస్ y హోల్ పవర్ 3. 3 క్యాన్సిల్. నౌ ఎక్స్ పవర్ ఉండొచ్చు రేషనల్ నెంబర్ అనే విషయం చెప్పాను నేను ఆల్రెడీ, d²y/dx² ఏం లేదంటే పవర్ 1 అన్నట్టు, -1/3 అంటే మైనస్. సో ఇప్పుడు ఇది పాలినామియల్ ఈక్వేషన్ లాగా మారిపోయింది. దిస్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్,
in dy by dx d square y by dx square. So for that I have converted into polynomial equation. Now ఇది dy by dx ఉంది, d square y by dx square కాబట్టి ఆర్డర్ హైయెస్ట్ డెరివేటివ్ ఏమవుతుంది 2. నెక్స్ట్ దాని తలపైన ఏముంది, ఎక్స్పోనెంట్ ఏముంది 1 కాబట్టి డిగ్రీ ఈజ్ 1. సింపుల్. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసినట్లయితే ఇక్కడ చూడండి, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. జనరల్గా మీరు చేసే పొరపాటు ఏంటంటే, సుమన్ సార్ ఏం చెప్పారు, పవర్లో 6/5 ఉంటే ఆ బై 5 పోవాలంటే 5th పవర్ 5తో మల్టిప్లై చేయాలి. 5 క్యాన్సిల్ అయిపోతుంది, ఇటు 5 వస్తుంది. సో ఆన్సర్ d square y by dx square ఉంది కాబట్టి ఆర్డర్ 2 అవుతుంది. దాని పవర్ 6 ఉంది కాబట్టి డిగ్రీ 6 అవుతుంది అని రాస్తారు. దట్ ఈజ్ రాంగ్. ఓకే, ఎందుకంటే నేనే మళ్ళీ ఇంకొకటి ఏం చెప్పాను, ఎక్స్ పవరు వై పవరు రేషనల్ నెంబర్స్ ఉన్నా పర్వాలేదని చెప్పాను కదా. సో అందుకని ఈ 6/5 మొత్తాన్ని అటువైపు తీసుకెళ్ళాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, a పవర్ 2/3 ఈజ్ ఈక్వల్ ఎక్స్ అనుకోండి. a ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఏమవుతుందంటే ఈ 2/3 అటువైపు వెళ్తే పవర్లో రెసిప్రోకల్ అవుతుంది, 3/2 అవుతుంది పవర్లో కూడా. ఓకే, రిమెంబర్ దట్ వన్. అంతే కదా, ఇక్కడ పవర్ 1/3 ఉంది, అటువైపు వెళ్తే ఏమైంది 3/1 క్యూబింగ్ అయింది కదా, అలా అన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఎలా రాస్తున్నానంటే, ఇంపార్టెంట్ స్టెప్, మిస్టేక్ చేస్తారని చెప్పాను ఇందాక. ఆర్డర్ కరెక్టే 2 రాస్తారు, డిగ్రీ 6 రాస్తారు. దట్ ఈజ్ రాంగ్. d square y by dx square ప్లస్ dy by dx హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 6y పవర్ 5/6. 6/5 అటువైపు వెళ్తే మీద 5/6. ఓకే, మనం నోట్ రాసుకున్నాం కదా, ఎక్స్ పవర్ వై పవర్లో రేషనల్ నెంబర్స్ ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, బట్ పాలినామియల్ ఇన్ డెరివేటివ్స్ కాబట్టి dy by dx d square y by dx square కాబట్టి వాటి పవర్లలో న్యాచురల్ నెంబర్స్ ఉండేలా చూసుకోవాలి. రైట్, నౌ ఇట్ ఈజ్ ఏ పాలినామియల్ ఈక్వేషన్ in dy by dx d square y by dx square. నౌ హైయెస్ట్ డెరివేటివ్ 2 కాబట్టి ఆర్డర్ ఏమవుతుంది 2. దీని తలపైన హైయెస్ట్ డెరివేటివ్ ఏదైతే ఉందో దాని తలపైన ఏముంది, ఎక్స్పోనెంట్ 1 కాబట్టి డిగ్రీ 1, ఆర్డర్ 2 డిగ్రీ 1. ఓకే, నెక్స్ట్ 9th క్వశ్చన్. దీస్ 2 ఆర్ డిఫరెంట్ క్వశ్చన్స్. ఓకే, వీటిలలో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, కండిషన్ ఏం చెప్పాను, వీటి ఆర్డర్కి ప్రాబ్లం లేదండి. దీని ఆర్డర్ ఎంత, ఆర్డర్ ఎంత అండి, dy by dx d square y by dx square ఉంది కాబట్టి ఆర్డర్ 2 అవుతుంది. దీనిలో ఆర్డర్ ఏమవుతుంది 1 అవుతుంది, ఎందుకంటే ఓన్లీ dy by dx ఉంది కాబట్టి. ఓకే, సో డిగ్రీ విషయానికి వచ్చేసరికి, డిగ్రీకి మీకు చాలా పెద్ద డెఫినేషన్ ఇచ్చాను, కావాలంటే మళ్ళీ ఒకసారి చదువుకోండి. దట్ షుడ్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ పాలినామియల్ ఈక్వేషన్ ఇన్ డెరివేటివ్స్లో పాలినామియల్ ఈక్వేషన్స్ లాగా కన్వర్ట్ చేయగలిగినట్లయితే అప్పుడు ఆ హైయెస్ట్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో దాని ఎక్స్పోనెంట్ని డిగ్రీ అంటాం. కానీ ఇలా డెరివేటివ్ కనుక లాగరిథంలో కానీ సైన్లో కానీ ఉన్నట్లయితే సో ఇట్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్ ఈక్వేషన్ ఇన్ డెరివేటివ్స్. కాబట్టి డిగ్రీ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని రాయాలి. డిగ్రీ ఈజ్ నాట్ డిఫైన్డ్. సో దీనికి ఆర్డర్ 1 డిగ్రీ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకే, ఇలా సైన్లో ఒకవేళ డెరివేటివ్స్ కనుక సైన్లో సైన్ ఆఫ్ ఆర్ లాగరిథమ్ ఆఫ్ ఆర్ కాస్ ఆఫ్ ఇలా కనుక ఉన్నట్లయితే మనం డిగ్రీని డిఫైన్ చేయలేము. దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. రిమెంబర్ ఇట్. ఆర్డర్ చెప్పొచ్చు బట్ డిగ్రీ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకే, సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో చదువుకోండి, బాగా ప్రాక్టీస్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.